హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతం. ఇవాల్టి వీడియోలో మనం అటుకులతో మిక్చర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనము చాలా తక్కువ ఆయిల్ వాడి ప్రిపేర్ చేద్దామండి. సో దానికోసం మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అందులోకి మనము 1 చిన్న కప్పు వేయించిన శనగపప్పు, ఆ తర్వాత కొద్దిగా పసుపు, నెక్స్ట్ శుభ్రంగా చేసుకున్నటువంటి కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి ఏమాత్రం పచ్చిదనం లేకుండా వేయించుకోండి. ఆ తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. పల్లీలు అన్నీ బాగా వేగాయని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కేజీ అటుకులు వేసుకోవాలి. ఇక్కడ నేను పల్చటి అటుకులు తీసుకున్నాను. ఇవి లేని వాళ్ళు లావు అటుకులైనా పర్వాలేదు, కానీ లావు అటుకులు వేసుకున్నప్పుడు 1-2 స్పూన్లు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. సో మనం ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే సాల్ట్ని చెక్ చేసుకోండి, అవసరం అనుకుంటే సాల్ట్ వేసుకోండి. ఇవి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిల్ని మనం ఒక డబ్బాలోకి పెట్టుకుంటే అవి 1 వారం 10 రోజుల పాటు క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, వీటిని మాత్రం మనం వేడి మీద తీసుకోకూడదు, చల్లారిన తర్వాత మాత్రమే బాగుంటాయి ఇవి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమృతం.